మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు భరించలేనంత ప్రెషర్ ఫీల్ అవుతాం కదా. అసలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక స్ట్రక్ అయిపోతాం. అయితే ఈ రోజు మనం ఈ సమస్యకు వేల ఏళ్ల నాటి ఒక సొల్యూషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడైనా ఇలా జరుగుతుందా? ఒక పెద్ద డెడ్ లైన్ దగ్గర పడుతుంటుంది, లేదా చాలా ముఖ్యమైన పరీక్ష ఉంటుంది, కానీ ఏం చేయాలో తోచుదు. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయినట్టు, అచ్చం ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చరిత్రలోనే అత్యంత గొప్ప యోధుడిగా పేరుగాంచిన ఒక వ్యక్తి సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇరుక్కున్నాడు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. మన ఈ మోడర్న్ యాంగ్జైటీకి వేల ఏళ్ల క్రితమే ఒక సమాధానం దొరికిందనమాట. సరే, ఇంకా ఆ యోధుడి కథలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మనందరికీ తెలిసిన మహాభారతంలోని భగవద్గీతలో అన్నమాట. సీన్ కట్ చేస్తే కురుక్షేత్ర యుద్ధభూమి. అర్జునుడు బాణం ఎక్కుపెట్టడానికి రెడీగా ఉన్నాడు. కాని ఎదురుగా చూస్తే శత్రువులు కాదు, సంత తాతలు, గురువులు, స్నేహితులు, బంధువులు. ఒక్కసారి ఆలోచించండి. తను ఎవరితో అయితే పెరిగాడో, ఎవరినైతే గౌరవించాడో వాళ్లతోనే యుద్ధం చెయ్యాలి. మానసికంగా ఎంత నరకం అనుభవించుంటాడో కదా. ఇక అంతే, ఆ దృశ్యం చూడగానే అర్జునుడు కుప్పకూలిపోయాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే గొంతు పూర్తిగా ఎండిపోయింది, శరీరం గజగజ వణికిపోతోంది. చివరికి తన ప్రాణ సమానమైన గాంధీవం కూడా చేతిలోంచి జారిపోయింది. ఇది మామూలు భయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పానిక్ అటాక్ లాంటిది. అంటే ఆ మెంటల్ ప్రెషర్ ఫిజికల్గా కూడా అతన్ని ఎంతగా దెబ్బతీసిందో అర్థం చేసుకోవచ్చు. అర్జునుడి మైండ్లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒక పక్క ఈ యుద్ధమంతా వదిలేసి సన్యాసిగా అడవులకు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తోంది. మరోపక్క లేదు, నేను క్షత్రియుణ్ణి, నా కర్తవ్యం యుద్ధం చేయడం అనే బాధ్యత. ఈ రెండిటి మధ్య నలిగిపోయి ఏం చెయ్యాలో తెలియక అక్కడే స్టక్ అయిపోయాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడటం ఎలా? దీనికి సొల్యూషన్ ఏంటి? అప్పుడే శ్రీకృష్ణుడు ఎంట్రీ ఇస్తాడు. కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది. కృష్ణుడు వచ్చి అర్జునుణ్ణి బుజగించలేదు, అయ్యో బాధపడుకు అని ఓదార్చలేదు. స్ట్రెయిట్గా ఒక్కటే చెప్పాడు, లే, నిలబడు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఇది జస్ట్ సలహా కాదు, ఒక కమాండ్, యాక్షన్ తీసుకోమని చెప్పే ఒక క్లియర్ ఆర్డర్. ఇంతకీ ఈ కర్తవ్యం ఏంటి? అదే ధర్మం. సింపుల్గా చెప్పాలంటే ధర్మం అంటే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మన కంట్రోల్లో ఉన్న పనిని మనం చేయడం. గెలుస్తామా ఓడిపోతామా ఏమవుతుందో అన్నది మన చేతుల్లో లేదు, కానీ మన వంతు ప్రయత్నం మనం చేయడం, అదే మన చేతుల్లో ఉంది. అదే మన ధర్మం. సో అసలు పాయింట్ ఏంటంటే యాంగ్జైటీని దాటాలంటే యాక్షన్ తీసుకోవాలి, అంతే. ఈ ఒక్క ప్రిన్సిపల్ లైఫ్కి చాలా బాగా అప్లై అవుతుంది. మనం రిజల్ట్ని కంట్రోల్ చేయలేం, కానీ మన ఎఫర్ట్ని మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం. ఏమవుతుందో, ఎలా అవుతుందో అనే ఆలోచనలతో స్ట్రక్ అయిపోయినప్పుడు ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు. సరే, ఈ వేల ఏళ్ల నాటి జ్ఞానాన్ని మన డైలీ లైఫ్లో ఎలా వాడుకోవాలి? చాలా సింపుల్. ఫస్ట్, ఏమవుతుందో అనే భయాలేంటో యాక్సెప్ట్ చేయాలి. రెండోది, మన ఫోకస్ని రిజల్ట్ మీద నుంచి మన పని మీదకి, అంటే మన ధర్మం మీదకి షిఫ్ట్ చేయాలి. ఇక ఫైనల్గా ఎంత చిన్నదైనా సరే ఒక ఫస్ట్ స్టెప్ వేయాలి. ఆ ఒక్క అడుగే ఆ ఫ్రీజ్ అయిన సిచ్యువేషన్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న మనకి, మనం కూడా లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోతే ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికి మనం వేయాల్సిన ఆ మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.